మన మనస్సు దేవునితోటి ఉన్నదా? హల్లెలూయా. మనం ఆయనతోటి ఉన్నామా? హల్లెలూయా. ఒకసారి మనం పరిశీలించాలి, ఒకసారి మనం పరిశీలించాలి. నువ్వు నా తోడు ఉన్నావయ్యా అని పాడుతున్నాము. ప్రభువా, నేను నీ తోడు ఉంటాను ప్రభు అని మనము ప్రూవ్ చేయగలుగుతున్నాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. డిటెరోనమీ చాప్టర్ 32 మనము 13 చదువుదాము. 4వ వచనము మరి 13వ వచనం చదువుదాము. గాడ్ ఈజ్ మై రాక్, గాడ్ ఈజ్ రాక్ అని ఉండదు 4వ వచనంలో. 13వ వచనంలో బండ నుంచి తేనెను, చకమకి రాయి నుంచి నూనెను దేవుడు ఇస్తానన్నాడు. ఆ ఇయ్యక ముందు ఏం చేస్తానన్నాడు? ఎత్తైన ప్రాంతముకు. ఎక్కడ? ఎత్తైన ప్రాంతం అని ఉండదా? చదవండి ఇంకోసారి 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలములో, హల్లెలూయా, భూమి యొక్క ఉన్నత స్థలములో ముందు దేవుడు మనం తీసుకుపోతాడు. ఈ 2026లో నమ్మిన వారు చెప్పండి, దేవుడు మనను ఉన్నత స్థితికి తీసుకుపోతున్నాడు. నా ఎకనామిక్స్, నా యొక్క ఫైనాన్షియల్ స్ట్రక్చర్, నా యొక్క జీవితం, నా స్పిరిచువల్ లెవెల్, దేవుడు హల్లెలూయా నన్ను ఏం చేస్తున్నాడు? ఉన్నత స్థలానికి తీసుకుపోతున్నాడు. అంటే ఇక్కడ మోసే చెప్తున్న ఉన్నత స్థలం ఏంటంటే యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణము మనం చూసినట్టయితే అది ఈ యొక్క భూమి కన్నా మనం చూసినట్టయితే ఎత్తుగా లేదు అది. హల్లెలూయా. సాధారణంగా ఒక పట్టణము, ఒక ఎత్తైన పట్టణము, ఫేమస్ అయిన పట్టణము ఉండాలంటే ఒకటి సముద్రం ఉండాలా, ఒకటి ఏముండాలి? వాగు ఉండాలి. సముద్రం ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఈజీ అయిపోతుంది. విశాఖపట్నము, కొచ్చి, మద్రాసు, బాంబే, గుజరాత్, ఇవన్నీ ఎలాంటి ప్రాంతం అంటే మనకు సముద్రము ఒడ్డు. ఆ పట్టణాలు ఎక్కడ ఉండయి? సముద్రపు ఒడ్డులో ఉండయి. ట్రాన్స్పోర్ట్కు బాగా ఈజీ అయిపోతుంది అనమాట. కానీ యెరూషలేము యెరూషలేం నుంచి యోర్దాను వాగు 31 కిలోమీటరు. మరి గలిలయ అనే సముద్రం, అది పేరు సముద్రం కాదు అది. శీషోరు పోవాలన్నా అది 45 కిలోమీటర్లు పోవాలా. అలాంటప్పుడు ఇది ఎత్తైన స్థలం ఎలాగా? ఇది స్పిరిచువల్గా ఇది ఎత్తైన స్థలము. హల్లెలూయా. ఎత్తైన స్థలము యెరూషలేము, దేవుని ఆరాధించే ఆ ప్రాంతము అని మనం చూస్తామన్నమాట. ఎజ్రా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే, ఎజ్రా రాసిన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే ఇంగ్లీష్లో మనకు ఏమని ఒక పదం ఉంటుందంటే, అండ్ లెట్ హిమ్ గో అప్ టు జెరూసలేం, అంటే అప్ టు జెరూసలేం. హల్లెలూయా. ఎక్కిపోవాలా. హల్లెలూయా. యెరూషలేం పట్టణం ఎక్కిపోవాలని ఉంటుంది. ఆమె ప్రైజ్ ది లార్డ్. అంటే స్పిరిచువల్గా ఇది ఏమిటది? స్పిరిచువల్గా ఎత్తైన ప్రాంతంకు. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, మన స్పిరిచువల్లో మనము అప్పు వెళ్ళాలి, మన ప్రార్థనలో అప్పు వెళ్ళాలి. హల్లెలూయా. సమయం అప్పు వెళ్ళాలి. నువ్వు చిన్న ఇంట్లో, ఆ ఒక ప్రాంతంలో, ఒక చిన్న సంఘంలో నువ్వు ప్రార్థన చేస్తూ, ఉపవాసం చేస్తూ గడుపుచున్న ప్రతి ఒక్క సమయము నీ యొక్క ప్రార్థన ఈ యొక్క ప్రపంచంలో ఉన్న 198 దేశాలలో హల్లెలూయా దేవుడు అక్కడ గొప్ప కార్యములు చేస్తున్నాడని నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. నీ ఇల్లు చిన్నదే ఉండొచ్చు, సంఘము చిన్నదే ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థనలో, ఉపవాసంలో ఉదయం లేచి మీరు గూగుల్ మీట్లో గడుపుతా ఉన్నారు, ఉపవాస ప్రార్థనలు గడుపుతా ఉన్నారు. పాస్టర్ అన్నాడు, నాకు మేము కంటిన్యూ చేస్తున్నాం పాస్టర్ గారు అన్నాడు. హల్లెలూయా. కంటిన్యూ చేస్తున్నామని ఎవరైతే ఆసక్తితో వేచి ఉండి లేచి ఆ యొక్క ప్రార్థనలో మీరు గడుపుతున్నాడో, హల్లెలూయా, 198 దేశాల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆమేన్. నీ యొక్క ప్రార్థనకు దేవుడు ఎత్తైన స్థలంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ యొక్క ప్రార్థన వలన హల్లెలూయా పట్టణాలు, దేశాలు
మార్పు చెందుతున్నాయి. హల్లెలూయా. ఆ దేవుడు మార్పు ఇస్తున్నాడు. అందుని బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. హల్లెలూయా. సో ఆయన ఎవర్ లాస్ట్ గాడ్ గా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవర్ లాస్ట్ దేవుడు. ఆయన ఎవర్ లాస్ట్ గా ఉంటున్నాడు. నేను నీకు తోడైంటున్నాను. ఐఎమ్ విత్ యూ. హల్లెలూయా. నేను ఒక బండగా ఉంటున్నాను. దేవుడు మనకు బండగా ఉంటున్నాడు. నేను నీ తోడుగా ఉంటున్నాను. మన కొరకు దేవుడు, హల్లెలూయా, మనము ఐజా రాసిన గ్రంథము 41:2 మనం చదివినట్లయితే అక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఎక్కడి నుంచి లేపుతాడంటమ్మా? ఎక్కడి నుంచి లేపుతాడు? తూర్పు నుంచి లేపుతాడంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ తూర్పు నుంచి లేపి ఏం చేస్తాడంటమ్మా? నిద్రపోతాడు. మళ్ళా నిద్రపోమని కమ్మడి కప్పుకొని పండుకోమని చెప్తున్నాడా? ఎట్టట లేచి మళ్ళా పండుకోమని గూగుల్ మీట్ వీడియో ఆన్ చేసి మళ్ళీ కమ్మడి కప్పుకొని పండుకోమని చెప్తున్నాడు. ఎట్టట చదవండి అమ్మా. వాళ్ళనే ఎవరైతే హల్లెలూయా ఆ గూగుల్ మీట్ లేచి కరెక్ట్గా వీడియో ఆన్ చేసి పౌడర్ పూసుకొని బాగా నేనైతే పౌడర్ పూసుకోను, కానీ మీ పౌడర్ పూసుకొని ఎట్టా అంటే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెలాగా తయారయ్యి గూగుల్ మీట్లో ఉదయంలో నిద్ర వంపులో అట్లనే కూసుకుంటూ తల ఆలేసుకుంటూ ఈ పాస్టర్కు పని లేకుండా పెట్టినాడు అనుకుంటూ కూసగాకండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు తూర్పు దిక్కున లేపి జనులను ఏం చేశాడంట? నమ్మిన వారు చెప్పండి, జనులు అప్పగిస్తున్నాము. హల్లెలూయా. మా సంఘానికి దేవుడు హల్లెలూయా జనాలను అప్పగిస్తున్నాడని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క 2026లో నువ్వు స్థలాలు కొనబోతున్నావు. జనాలు అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు ఏదైనా పోగొట్టుకున్నా నీవు నీ కుటుంబము హల్లెలూయా నీవు ఇంకా అడిషనల్గా వెళ్ళిపోతావని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తూర్పు దిక్కు నుంచి నేను లేపుతానంట. ఏం చేయడానికి? జనాలు అప్పగిస్తున్నాను. మళ్ళా చదవండమ్మా. రాజులను లోబరుసును నమ్మిన వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఆ తీర్పు దిక్కున ఉన్న వ్యక్తి అంటే ఎవరంటే ఇది ప్రాపసీ, కోరేసు రాజు గురించి ప్రాపసీ అనమాట అది. కానీ దేవుడు మనకు చెప్తున్నాడు హల్లెలూయా నేను లేపుతున్నాను, అధీనం చేస్తున్నాను. హల్లెలూయా. అధీనం చేస్తున్నాను. కోరేశ్వరు రాజును ఎందుకు లేపుతున్నాడంటే, కోరేశ్వర రాజును అంతా ఎందుకు ఆయన ఉన్నత స్థానం లేపుతున్నాడంటే దేవాలయము కట్టడాని కోసము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరు వెళ్ళి యెరూషలేము దేవాలయం కట్టాలని మనము కోరేశ్వర రాజు ఆజ్ఞ ఇచ్చుట మనం చూస్తున్నాం అన్నమాట. ఈరోజు దేవుడు మనకు విడుదల ఇస్తాడు, మనకు ఉన్నత స్థలం తీసుకుపోతాడు. బండ ఏంటున్నాడు, బండ నుంచి మనకు సమస్తం ఇస్తున్నాడు. హల్లెలూయా. మనకు ఈ బ్లెస్సింగ్ ఎందుకు ఇస్తున్నాడు అంటే మనము దేవాలయము కట్టాలని. ఆమేన్. ఈరోజు విడుదల జనులు నిన్ను అధీనం చేస్తాడు. నువ్వు అన్ని విషయాలలో నువ్వు దిగులు పడకుండా నువ్వు ముందుకు వెళ్ళాలని దేవుడు నీ కొరకు రాజులను హల్లెలూయా కోరేసు రాజును ఎలా లేపాడో అలాగా అనేకులను లేపి ఉన్నాడు. నీ కోసం, నీ కుటుంబం కోసం, సంఘాల కోసం లేపి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు ఏమంటున్నాడు అంటే హల్లెలూయా నేను లేపి అధీనం చేస్తాను, రాజులను అధీనం చేస్తాను. చెప్పమ్మా, ముందు చదవండి అమ్మా. చూసినారా, ధూళి వలె ఆయన ఖడ్గానికి అప్పగింపించున్నాడని. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ మాటల ద్వారా నీకు చెప్తా ఉన్నాడు, నీకోసం నేను వ్యక్తులను లేపుతున్నాను. ఆమేన్. కోరేసు రాజును లేపాడు ఎందుకంటే యెరూషలేము దేవాలయం కట్టాలని. యెరూషలేము దేవాలయం కట్టాలని. ఈరోజు నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని, మన ఆదాయాలను, మన సమస్తమును ఆయన ఎందుకు దీవిస్తాడంటే మనము దేవాలయం కట్టాలని. హల్లెలూయా. 25వ వచనం చదవండి. యెషయా 41:25 వచనం. ఉత్తర దిక్కు నుంచి లేపుతున్నాను నేను, తూర్పు దిక్కు నుంచి, సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఏ దిక్కు నుంచి? సూర్యోదయ దిక్కు నుంచి వచ్చుచున్నాడు. హల్లెలూయా. మన నీతి సూర్యుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ సూర్యుని కన్నా మన నీతి సూర్యుడైన యేసుక్రీస్తు హల్లెలూయా మన కొరకు ఆయన వచ్చింటున్నాడు. ఆ కోరేసు రాజు కన్నా గొప్ప రాజాది రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ వస్తున్నాడు, మనకు తోడై ఉంటున్నాడు. ఆమేన్.
ఆ 10వ వచనం చదవండి. హల్లెలూయా. అలా ఇంగ్లీష్లో ఏమన్నదంటే, ఐ విల్ అప్హోల్డ్ ది విత్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ మై రైచియస్నెస్. హల్లెలూయా. దేవుడు మన చేతులు పట్టుకున్నాడు, రైట్ హ్యాండ్ పట్టుకుంటాడని 13వ వచనం చదివిన 13వ వచనం కూడా అక్కడ ఏమంటాడంటే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ హెల్ప్ యూ. ఈ వచనాలు ఏముండదు, నేను రైట్ హ్యాండ్ పట్టుకుంటాను ఆమె, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును, నేనే నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయపడకుము, ఏం చేయగలవు, భయపడకుము అని అంటున్నాడు. ఐ విల్ హెల్ప్ యూ. ఫస్ట్ మనకైన బండ అంటున్నాడు. ఎలాంటి బండ అంటే ఎవర్ లాస్టింగ్ రాక్, ఎవర్ లాస్టింగ్ రాక్ అంటున్నాడు. హల్లెలూయా. ఈ బండ మన వెంటనే ఉంటున్నది అని యేసయ్య ఏమి అనుకుంటున్నాడంటే, నువ్వు నాతోటి ఉన్నావా అని అడుగుతున్నాడు. మనం ఆయనతో ఉంటే మనం ఉన్నత స్థలము తీసుకుపోతాం. ఉన్నత స్థలం అంటే స్పిరిచువల్ ఏరియా, ఆ ఆత్మిక లోకాల్లో మనము టాప్ మోస్ట్ లో ఉండాలి. మనము, మన సంఘము, మన కుటుంబము, మన జీవితాలు. హల్లెలూయా. పొరపాటు చేసి ఉండొచ్చు. ఈ రోజు రాత్రి దేవుడు భయపడగాకమంటున్నాడు. ఎందుకు భయపడకంటే, దేవుడు మన పాపంలో క్షమించిన అన్ని క్షమించిన సాతాను వచ్చి చెప్తా ఉంటాడు, వేరే నీ పాపంలో దేవుడు క్షమించడు, ఎందుకంటే నువ్వు అదే చేసిన పాపమే చేస్తా ఉంటాడని. 30వ తారీఖు రాత్రి నేను తాగనంటారు, 31వ తారీఖు రాత్రి తాగనంటారు, మళ్ళీ 1వ తారీఖున కొందరు తాగుతా ఉంటారు. హల్లెలూయా. 31 రాత్రి వాగ్దాన కార్డు తీసుకుంటారు. ఆ రోజు చాలా భక్తి ఉంటుంది, కన్ను ముట్టుకొని అని ముట్టుకొని, తర్వాత రోజుకు ఆ వాగ్దాన కార్డు బైబిల్ ఏదో ఒక మూలలో పడి ఉంటుంది. అది కాదమ్మా. హల్లెలూయా. సో ఉన్నత స్థలానికి దేవుడు తీసుకుపోతాడు. నమ్మిన వారు చెప్పండి. ఆ ఉన్నత స్థలానికి పోయిన వారు ఆ బండ నుండి తేనెను, హల్లెలూయా, ఆ నూనెను దేవుడు ఇస్తున్నది. చాలా విషయాలు ఉన్నది, రాను రోజుల్లో మనము ధ్యానం చేస్తాము. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతోటు రాకుగా ఉన్నాడు, నాకు రాకుగా ఉన్నాడు, నాకు నా కుటుంబానికి రాకుగా ఉన్నాడు, నా పనిలో రాకుగా ఉన్నాడు. హల్లెలూయా. నా ఎకనామిక్ ఏరియాలో, నా ఫైనాన్షియల్ ఏరియాలో, నా స్పిరిచువల్ ఏరియాలో నన్ను దేవుడు పైకి నా చేయి పట్టుకొని ఆయన పైకి తీసుకుపోతున్నాడు. దేవా, నువ్వు నాకు సహాయం అందిస్తున్నందుకు నీ స్తోత్రం కలుగును గాక. సహాయం ఇచ్చినందుకు స్తోత్రం. కళ్ళు మూసుకోండి, నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యం బట్టి నువ్వు మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. అవును ప్రభువా, తూర్పు దిక్కున ఓ ప్రభువా ఏదైనా తోటలో జరిగిన పాపం నుంచి ప్రభువా ఆ విడుదల చేయడానికి, హల్లెలూయా, ఆ తూర్పు దిక్కున స్టార్గా, హల్లెలూయా, ఆ కనిపించి రక్షకుడు సేవియర్ ఎలాగ పుట్టాడో ప్రభువా, మాకు ఈ 2026లో నువ్వు మాకు బండగా ఉంటూ, స్థిరమైన బండగా ఉంటూ, ఎవర్ లాస్టింగ్ బండగా ఉంటూ, దేవా, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా ఆదాయాన్ని సమస్తమును ఉన్నత పరిస్థితినందుకు నీకు వందనాలు. నా చేపట్టినందుకు వందనాలు, నాకు సహాయం అందిస్తున్నందుకు వందనాలు, నీ సహాయం నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. దేవా, నా కన్నులెత్తి నేను పర్వత వైపు చూస్తున్నాను, అప్పుడు నేను సహాయము భూమి ఆకాశాలను సృష్టించిన యెహోవా నుంచే ప్రభువా, నాకు సహాయం ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.